భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు. చాలా సంతోషం. ఈ 18 బస్తీలకు సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశం ఈనాడు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా మనం జరుపుకోవడం జరిగింది. రేపు 4 గంటలకు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ విస్తృత కార్యకర్తల సమావేశం మనం జరుపుకోబోతున్నాం. దాంట్లో మన బస్తీల నుంచి మన పోలింగ్ బూతుల నుంచి కార్యకర్తలు ఉభయ పార్టీల యొక్క కార్యకర్తలందరినీ కూడా సమీకరించి మరి రేపు ఉదయం పాదయాత్ర కూడా మనకి జూబ్లీహిల్స్ మున్సిపల్ డివిజన్లో పాదయాత్ర ఉంది. ఈ జూబ్లీహిల్స్ డివిజన్ మీకు తెలుసు, అటు గాయత్రి హిల్స్ కానీ, ఇందిరానగర్ కానీ, ప్రతాప్ నగర్ కానీ, ఈ ఫిలిం నగర్ స్లమ్స్, ఇలా అన్నీ కూడా ఫిలిం నగర్ కానీ వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలందరినీ కూడా సమీకరించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం యొక్క ఉభయ యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మన యొక్క సమస్యలు పట్టించుకోకుండా ఏ రకంగా మన యొక్క నియోజకవర్గంలో భూములు కబ్జాలు చేయడము, పార్కుల స్థలాలు కబ్జాలు చేయడము, శ్మశాన వాటికలు కబ్జాలు చేయడము, ఏ రకంగా దౌర్జన్యం చేసి పోలీస్ కేసులో అడ్వకేట్లు అనేటటువంటి విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడులు చేయడము, 4 కేసు కోర్టులో ఉన్నాయి. హైకోర్టు నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది ఈ కేసులు ఏమైందని చెప్పని. పేపర్లో వచ్చిన సంగతి కూడా మనం చూస్తున్నాం. నిత్యం పేపర్లో వాళ్ళ దౌర్జన్యాలు, మన స్థానిక ఎమ్మెల్యే ఏ రకంగా దౌర్జన్యం చేసి 5 సంవత్సరాలు ఏం చేసిండు అనేది పత్రికాముఖంగా మన ముందుకు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ కూడా సమస్యల పైన, స్థానిక సమస్యలు, మంచినీటి విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, నిరుద్యోగ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈనాడు 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి, యూపీఏ పేరు పైన అధికారంలో ఉండి ఏ రకంగా అధిక ధరలు ఆకాశాన్ని అంటడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. ఏ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు 36 సార్లు 10 సంవత్సరాల్లో పెంచినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు, అన్ని దౌర్జన్యాలే, అన్ని కుంభకోణాలే, 1000 కోట్ల కుంభకోణాలు, లక్షల కోట్ల కుంభకోణాలు. గ్యాస్ను వదలలేదు, బొగ్గును వదలలేదు, ఆకాశంలో ఉన్న 2G స్పెక్ట్రాన్ని వదలలేదు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోయినట్టయితే స్థలాలను వదలలేదు. లక్షల ఎకరాల భూములు ఇక్కడ కాదని చెప్పని ఫారెన్లో ఉన్నటువంటి అమెరికా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో ఏ రకంగా దండుకున్న టైటానిక్ పేరు పైన ఏ రకంగా డబ్బులు తీసుకున్నారో వాళ్ళ పేర్లు ఏ రకంగా పత్రికల్లో వచ్చినా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి సామాన్యునికి మంచినీళ్ళు ఇవ్వకుండా, సామాన్యునికి నిత్యావసర సరుకులు అందుబాటులో లేకుండా, సామాన్యునికి భోజనం దొరకడానికి ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయకుండా, సామాన్యుని యొక్క పిల్లలకు చదువు లేకుండా, సామాన్యునికి వైద్యం అందకుండా, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు ఏ రకంగా లక్షల కోట్లు సంపాదిద్దాము, ఏ రకంగా ప్రభుత్వ స్థలాలు అమ్ముకుందాము అనేదే ఒక కార్యక్రమం పెట్టుకొని వాళ్ళు ముందుకు సాగినటువంటి విషయాన్నింటిని కూడా మనం ప్రజల మధ్యలో తీసుకెళ్ళి రేపు రాబో రోజులలో ఈ 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ చేసినటువంటి అగత్యాలు, కాంగ్రెస్ చేసినటువంటి కరప్షన్, కాంగ్రెస్ చేసినటువంటి పేద ప్రజల్ని ఏ రకంగా అనగదొక్కి చేసిందో ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పని ఈ కార్యాలయ ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థించినటువంటి, తెలుగుదేశం పార్టీ సమర్థించినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా అటు దత్తాత్రేయ గారిని, ఇటు నన్ను 2 గుర్తులు కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి దేశంలో ప్రధానమంత్రి ప్రజలు కావాలని కోరుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ కోరుకోవడం లేదు, ప్రజలు కోరుకుంటున్నారు. ఈనాడు ప్రజల వ్యక్తిగా, ప్రజల మనిషిగా, ప్రజల యొక్క నాయకుడిగా, ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చడానికి ఈనాడు నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా 18 సంవత్సరాల వయసున్నటువంటి యువకుడి దగ్గర నుంచి 90 సంవత్సరాల
ముసలమ్మ దాకా కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా దాన్ని మంచి అవకాశంగా తీసుకొని పనిచేద్దామని చెప్పని ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంలో మీ అందరిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, లాలకృష్ణ అద్వానీ, బండారు దత్తాత్రేయ. భాగ్యనగరాన్ని ఏ రకంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అదే రకంగా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మహిళల గురించి దీపం పథకం పేరుపైన ఎన్ని గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఈనాడు పొదుపు సంఘాల పేరుపైన మహిళా గ్రూపులు ఉన్నాయంటే ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే జరిగినటువంటి ఇది అభివృద్ధి. ఈనాడు హైటెక్ సిటీ చూడండి, రోడ్స్ చూడండి, ఏ రకంగా రాష్ట్ర దేశ యొక్క రోడ్లు ఏ రకంగా ఈ గోల్డెన్ కారిడార్ అని చెప్పని వాజ్పేయి గారి ప్రభుత్వం ఏ రకంగా రోడ్లు చూసింది. సర్వశిక్ష అభియాన్ పేరుపైన అందరికీ విద్య, స్వజలధార పేరుపైన గ్రామానికి మంచినీళ్ళు, గ్రామం సడక్ యోజన అని చెప్పని ఏ రకంగా వాజ్పేయి గారు అన్నాడు ప్రతి గ్రామానికి రోడ్ల విషయంలో కానీ, అదే రకంగా రాజరాజేశ్వరి స్కీమ్ పైన ప్రతి మహిళకు మరి ఇన్సూరెన్స్ చేయడం, ప్రతి మహిళ కూడా డిగ్రీ స్థాయి వరకు ఉచిత విద్య, ఇలాంటివన్నింటినీ కూడా నదుల అనుసంధానాన్ని కూడా వాజ్పేయి గారు ఏ రకంగా చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది వాజ్పేయి గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇటు రాష్ట్రంలో వారు, కేంద్రంలో వాజ్పేయి గారు ఏ రకంగా అభివృద్ధి చేశారో రేపు రాబో రోజులలో కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యి మన యొక్క రాష్ట్ర దేశాన్ని కూడా ముందు నడపడానికి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ, అదే రకంగా సైకిల్ గుర్తైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడెక్కడ వాళ్ళు పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు, భారతీయ జనతా పార్టీ ఎక్కడ పోటీ చేస్తున్నారు కమలం గుర్తు మీద ప్రజలందరినీ కూడా ఓట్లు వేయించడానికి మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. పార్టీ గెలవాలి.